ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 27వ తారీఖు ఆదివారం, ఆగస్టు నెల 2023వ సంవత్సరం. రమణ భాషణములు అనే గ్రంథంలో 173 ప్రశ్నకు అమ్మగారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ప్రశ్న పృచ్ఛకుడు: ప్రభో, అహంకరణ పిడికిలి సడలించేది ఎట్లయ్యా? మహర్షి: దానికి కొత్తగా వాసనలను కలపకపోతే సరి. పృచ్ఛకుడు: జపం ఎంతో చేశాను, కానీ అహంత చావలేదు. మహర్షి: అట్లా అనుకోవడం ఎందుకు? అదే క్రమంగా సడలి మటుమాయం అవుతుంది. చూసారా, అతన్ని బట్టి చెప్తున్నారు అన్నది ఇక్కడ అర్థమైంది కదా. అంటే అలా అనుకోవడం ఎందుకు, అది నెమ్మది నెమ్మదిగా మాయమవుతుంది అని చెప్పారు. అంటే జపంతో మాయమవుతుంది అన్న మీనింగ్ కూడా ఉంటుంది కదా ఇక్కడ. 2 మార్చి 1936, 174 క్వశ్చన్. డాక్టర్ హ్యాండ్: అహంకరణ మూలాన్ని కనుగొనేందుకు 2 ఉపాయాలు ఉన్నవా? మరోసారి ప్రశ్న చదవనా? పృచ్ఛకుడు: ప్రభో, అహంకరణ పిడికిలి సడలించేదెట్లయ్యా? దానికి కొత్తగా వాసనలు కలపకపోతే సరి అని మహర్షి అన్నారు. పృచ్ఛకుడు: జపం ఎంతో చేశాను, కానీ అహంత చావలేదు. మహర్షి: అట్లా అనుకోవడం ఎందుకు? అదే క్రమంగా సడలి మటుమాయం అవుతుంది. 174. డాక్టర్ హ్యాండ్: అహంకరణ మూలాన్ని కనుగొనేందుకు 2 ఉపాయాలు ఉన్నవా? మహర్షి: మూలములు 2 లేవు, ఉపాయాలు 2 కావు, ఒకే మూలము, ఒకే విధానం. పృచ్ఛకుడు: ధ్యానానికి ఆత్మవిచారానికి భేదమేమి? అంటే మహర్షి: అహమికను నిలిపి ఉంటేనే ధ్యానం సాధ్యం. అహమిక ఉంది, ధ్యేయం ఉన్నది. ఇది చుట్టుదారి. అహంకరణను వెతుకుతూ దాని మూలం చేరేసరికి అది అదృశ్యమవుతుంది. మిగిలేది ఆత్మ. ఇది సూటి అయిన మార్గం. అయితే నేనేది చేసేది? ఆత్మనే అవలంబించు. పృచ్ఛకుడు: ఎట్లు? నీవెప్పుడు ఆత్మవే, కానీ నీవి చైతన్యాన్ని శుద్ధ చైతన్యమని పొరబడుతున్నావు. ఈ భ్రమ అజ్ఞానం వల్ల, అహం మాయమైతే తోడ్తోనే అజ్ఞానము మాయమవుతుంది. చేయతగ్గది అహంతా నాశం. ఆత్మ అక్కడ సిద్ధమే. దాన్ని పొందడానికి ఏ యత్నమూ అక్కర్లేదు. అది మనకు బాహ్యము కాదు, కొత్త కాదు. అది సదా ఉంది, ఎల్లెడలా ఉంది, ఇప్పుడు ఇచ్చటే ఉంది. ఇది రెండవది. తర్వాత 176, శ్రీ ఎన్ సుబ్బారావు: విశిష్టాద్వైతం ఆత్మ సాక్షాత్కారాన్ని పరమాత్మ సాక్షాత్కారానికి పూర్వాంగం అంటారు. ఇదేదో విషమంగా ఉంది. మహర్షి: ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమి? ఒకటి మరొకటిని తెలియడానికి ఆత్మకు 2 ఉన్నవా? లేవే. మొదట ఆత్మ సాక్షాత్కారం కాని తర్వాత జరిగేదేమో అప్పుడు నిశ్చయించవచ్చు. పృచ్ఛకుడు: జీవాత్మల మొత్తం భగవంతుని శరీరమని భగవద్గీత అనలేదా? అహమిక నాశం కావలే. అంతవరకు అందరూ ఒప్పుకొన్నదే. అక్కడ నుండి విచారిద్దాం. కొందరు అద్వైతులు నానాత్వాన్ని కూడా అంగీకరించారు. కానీ ఈ చర్చలన్నీ ఆధ్యాత్మిక ఉన్నతికి తోడుపడవు. ఆత్మ సాక్షాత్కారం తర్వాత ఆ పైననేమో అప్పుడు చూచుకోవచ్చును. డాక్టర్ హ్యాండ్ మరో రోజు బయలుదేరి హరిద్వార్ వెళ్ళి రావాలని అనుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడ నుంచి బొంబాయి, ఈజిప్టు, పాలస్తీనా, యూరోపులు చూచుకుని చివరికి తన దేశం అమెరికా చేరవలనని ఆయన తలపు. అరుణగిరి శిఖరం ఎక్కవలనని భగవాన్ తనతో రావాలనని ఆయన ఆశ. ఆఖరుకు శ్రీ భగవాన్ను అడిగాడు. కొనదాకా కాకున్నా
ఓపినంత వరకు వచ్చి నిలవచ్చు, ఆ పైన తానొంటిగానే వెళ్ళి వస్తాడు. అనుకున్న చోట ఇరువురు కలుసుకుని క్రిందికి రావచ్చును అన్నాడు. భగవాన్ చిన్న నవ్వు నవ్వి, డాక్టర్ బీస్లీ అనుభవాలు విన్నావా అని ప్రశ్నించారు. బీస్లీ నా మిత్రుడే, అంతా నాకు పూసగుచ్చినట్లు తెలిపాడు. నాకు ఆశ్చర్యం అయింది. మహర్షి, నేను తమకన్నా ముసలివాణ్ణి, అంత మాత్రానికి పనికిరానని త్రోసివెయ్యకండి. కుర్రవాని వలె కొండనెక్కేస్తాను. మీరు శిఖరం ఎక్కి ఎన్నాళ్ళైంది? 11 ఏండ్లు అయ్యి ఉంటాయి. డాక్టర్ బీస్లీ ఏమన్నాడే? అది పరమరహస్యం రుచకుడు. మీకు మీకు ఒంటిగా ఉన్నప్పుడు చెప్తాను. మహర్షి నవ్వి ఊరుకున్నారు. మహర్షి, రుచకుడు, అదృశ్యులుగానున్న ఋషుల సంఘం ఉన్నదట తెలుసా? మహర్షి, కనపడని వారిని చూసేదెట్లయ్యా? పృచ్ఛకుడు జ్ఞాననేత్రంతో. మహర్షి, జ్ఞానానికి వెలిగా ఏమీ లేదే? పృచ్ఛకుడు, వ్యక్తిత్వం ఉండదా? వ్యక్తిత్వాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. జ్ఞానంలో వ్యక్తి అస్తిత్వ జ్ఞానము భాగమే కదా. మహర్షి, వ్యక్తిత్వం పోతుందనే భయం ఎందుకు? నిద్రలోని నీ స్థితి ఏమి? అప్పుడు నీ వ్యక్తిత్వం తెలిసే ఉన్నావా? పృచ్ఛకుడు, అది సాధ్యం కాదు. మహర్షి, నీ అనుభవం మాటేమి? అప్పుడు వ్యక్తిత్వ స్ఫురణ ఉంటే అది గాఢ నిద్ర అవుతుందా? పృచ్ఛకుడు, అది అర్థం రూపించటంలో ఉంటుంది. మహర్షి ఏమంటారు? మహర్షి, నీ అనుభవాన్ని మహర్షి చెప్పడం ఎట్లా? ఇందులో బలవంతంగా మింగించేదేమీ లేదు. పృచ్ఛకుడు, అది నాకు తెలుసు. కాబట్టే మహర్షి అంటే వారి ఉపదేశాలంటే నాకంత ఇష్టం. మహర్షి, నీవు ప్రక్కపరుచుకొని చక్కగా సవరించి గాఢంగా నిద్రించాలని ఉత్సాహిస్తావే, అది నీ వ్యక్తిత్వాన్ని మరవడానికి కాదా? పృచ్ఛకుడు, బుద్ధుని నిర్వాణం అంటే ఏమి? మహర్షి, వ్యక్తిత్వ నష్టి. ఆ నష్టం అంటేనే నాకు భయం. నిర్వాణంలో వ్యక్తి స్ఫురణ ఉండరాదా? మహర్షి, దానికి ఆత్మలు 2 ఉండవలే. నీ నిద్రానుభవం బట్టే చెప్పు. పృచ్ఛకుడు, నిద్రలో వ్యక్తిత్వ స్ఫురణ నిలుపుకోవచ్చనే. అది పోతుందంటేనే నాకు భయం. ఆ మధ్యాహ్నం 12 గంటలు మొదలు సాయంత్రం 8 గంటల దాకా డాక్టర్ హ్యాండ్ కొండపైన కొండ చుట్టూ తిరుగుతూ గడిపినాడు. చివరకు అలిసి తిరిగి వచ్చి వ్యవసాయం, సంఘజీవనం, వర్ణాశ్రమ విధానం, భారతీయ తాత్వికతలను గురించి విశదంగా ఉపన్యసించాడు. ఇక్కడ కాపుదాం. ఇక్కడ మనం ఎన్నో దాంట్లో అంటే 73 చిన్నవే మొదటివి. ప్రభో, అహంకరణ పిడికిలి సడలించేది ఎట్లయ్యా అన్నది ప్రశ్న. వసంతలత చెప్తావా? టైం ఉందా? నాకంటే అంటే నేను ఎంత ఫాలో అయ్యానో నాకు తెలియదు. కొన్ని ఫాలో అయ్యాను. ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం వేరే అని చెప్తారు కదా. ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది అని అంటే మొట్టమొదటి ఆత్మ సాక్షాత్కారం చేసుకుని చూసుకో. 2 వేరుగా ఎక్కడ ఉండవు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమి? అంటే విశిష్టాద్వైతుల ఆత్మ సాక్షాత్కారాన్ని పరమాత్మ సాక్షాత్కారానికి పూర్వాంగం అంటారు. ఇదేదో విషమంగా ఉంది. అది అదే అంటే ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత పరమాత్మ సాక్షాత్కారం అవుతుందని విశిష్టాద్వైతులు చెప్తారు. అంటే అతన్నాడు 2 లేవు, ఆత్మ వేరు పరమాత్మ వేరు అని 2 లేవు. మొదట ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత అప్పుడు చెప్పు అని అన్నారు. తర్వాత ఇంకొక క్వశ్చన్ లో అహం గురించి మాట్లాడారు. అహంని కంప్లీట్ గా ఏంటంటే నాశనం చేస్తే తప్ప మనకి ఆత్మ సాక్షాత్కారం అవ్వదు. అదేదో ఆ క్వశ్చన్ దాంట్లో అహం గురించి చెప్పారు. అది ఏంటో అది సరిగ్గా లేదు కానీ అహంని నష్టం చెయ్యాలి అని చెప్పి అప్పుడే మనకి అసలైన విషయం తెలుస్తుంది.
అది జీవాత్మ ఏదో భగవంతుని శరీరం అని భగవద్గీత అనలేదా? ఆ ఆ భగవద్గీతలో భగవంతుడిలో అందరి ఆ తాలూకా నానా జీవాత్మలు అందరి జీవాత్మలు భగవంతుడిలో ఉన్నాయి అంటే అన్ని లేవు అనేది అన్నారు. అది దానికి జవాబు ఏంటంటే అంటే అహమిక నాశనం కావాలి, అంతవరకు అందరూ ఒప్పుకొనవే. అంటే అందరికీ తెలుసు నాశనం కావాలని. అక్కడి నుంచే విచారిద్దాం. కొందరు అద్వైతులు నానాత్వాన్ని కూడా అంగీకరించారు. కానీ ఈ చర్చలన్నీ ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడవు. ఆత్మ సాక్షాత్కారం తర్వాత ఆ పైన ఏమో అప్పుడు చూచుకోవచ్చు అన్నారు. అంటే అతను ఆత్మ సాక్షాత్కారం మొదట అయిన తర్వాత ఈ మాటలన్నీ మనం మాట్లాడచ్చు. అది లేకుండా ఊహించుకుంటూ వీళ్ళు వాళ్ళు చెప్పినవన్నీ చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పడం. తర్వాత ఇది మాత్రం బాగుంది. కొండ మీద అతను ఎక్కితే మీరు కూడా రండి నాతోని, నేను గబగబా ఎక్కగలను అలాగా అంటే ఎవరో బీస్లీ అనేటువంటి అతని ఎక్స్పీరియన్స్ గురించి అడిగారు అనమాట. అంటే నేను మీ ఒక్కరితోనే చెప్పగలను కానీ అందరూ ఉన్నప్పుడు నేను చెప్పను మీతోని, అతను చెప్పిన రహస్యము అని. అంటే అంటే అదే ఇంగ్లీష్ లో కాన్షియస్నెస్ అని ఉంది. దాంట్లో దానికంటే వెలుపల ఏమైనా ఉన్నదా అని. నేను వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవడం ఇష్టం కాదు అంటే, నిద్రలో నీకేమైనా వ్యక్తిత్వం అనేది ఉన్నదా? అది మర్చిపోతావు కదా, దానికి భయం ఎందుకు? చక్కగా పరుచుకొని అందరూ మనం మర్చిపోతాము అనేటువంటి స్టేట్ భయంకరంగా ఎందుకు అనుకోవాలి? అది చాలా ఆనందమైనటువంటి స్థితి అని అంటే అది అలాగా. ప్రతిరోజు పడక్కి అన్ని సిద్ధం చేసుకుంటావని, తర్వాత కొండ మీద ఉన్నదని విన్నాను, నిజమేనా అని అడుగుతాడు. ఏమిటి కొండ మీది? ఋషుల సంఘం అంటే కరెక్ట్. అంటే అదృశ్యమైనటువంటి ఋషులు కనిపిస్తారని విన్నాను. అంటే ఏమైనా మన దీనికి వ్యక్తిత్వానికి ఏమైనా ఆవల ఏమైనా ఉన్నదా? కనిపించేది కనిపించండి అంటూ ఏమీ లేదు, బయట నుంచి చూడటం ఏం కాదు అని విన్నాను. అసలు ఆ కనిపించిన వాళ్ళు ఎలా కనిపిస్తారు అని అడిగారు ఆయన. అదృశ్యం ఉన్నదట. అంటే కనబడని వారిని చూచేది ఎట్లయ్యా? అంటే అది కనపడకపోతే ఎలా చూసా? జ్ఞానానికి వెలిగా ఏమీ లేదు. అంటే వ్యక్తిత్వం ఉండదా? వ్యక్తిత్వాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. జ్ఞానంలో వ్యక్తి అస్తిత్వ జ్ఞానం భాగమే కదా అన్నాడు ఆయన. అదే అంటే వ్యక్తిత్వం అంటే చావు అంటే భయం అనో ఏమో అలాగ విషయం అనమాట. అంటే అందరూ చెప్పరు, అందరికీ అదే వ్యక్తిత్వాన్ని వదులుకోవడం ఇష్టం ఉండదు. అంటే వ్యక్తిత్వం వదులుకోవడం అంటే అహంని నష్టం చేసుకోవడమే కదా. తాను అనే దాన్ని పూర్తిగా లేకుండా అయిపోవడం కదా. అది భయంకరమైన స్థితిగా ఆయన అనుకుంటున్నారు. కానీ స్వామి చెప్పేది ఏంటంటే, భగవాన్ చెప్పేది మానవులందరూ అనుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే. వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ అతను అనేది ఏంటంటే అదే సుఖమైనటువంటి స్థితి, నువ్వు అది పడక లాంటిదే సుషుప్తి. నువ్వు నిద్రలోనే వ్యక్తిత్వం వదులుకుంటున్నావు కదా, మరి ఆ నిద్ర కోసం నీ పడక అన్నిటినీ నువ్వు శుద్ధం చేసుకోవటం లేదా? అప్పుడు నీ వ్యక్తిత్వం పోతుంది కదా నిద్రలో. నిద్ర కోసం ఏమో ఎంతో ఎన్ని అరేంజ్ చేసుకోవాలి. అదే అంటే ఎప్పుడు నిద్రపోతాను అని ప్రయత్నిస్తున్నాం అక్కడ వ్యక్తిత్వం. దాంట్లో మనం మర్చిపోతాం, కంప్లీట్ గా మర్చిపోయే స్థితి ఆనందమైన స్థితి. కానీ ఇతను పేరేమిటో అతను అనుకుంటున్నాడు అదైతే చాలా భయంకరమైన స్థితి. నువ్వు కంప్లీట్ గా మనం లోపలికి చూసుకుంటే ఎవ్వరు వ్యక్తిత్వాన్ని వదలడానికి ఇష్టపడరు. అందుకే కదా అన్ని ఉండాలి, అది కూడా ఒక గదిలో ఉండాలని కోరుకుంటారని. ఏది వదలడానికి ఇష్టపడటం లేదు కదా. అతను ఒక్కడే కాదు, మానవులందరి స్థితి. మనం
నా అన్నది వదలడానికి ఇష్టపడతామా? నా వస్తువులు, నా వాళ్ళు, నేను ఏది ఎక్కడ ఎవరు ఇష్టపడలేదు. అది ఆయన అంటున్నాడు. అది వ్యక్తిత్వం అనడంలో అక్కడ ఏంటంటే నథింగ్ అయిపోవడం అని అంటే ఇంకా వాళ్ళకి ఏమి అసలు విలువ అనేది అంటే మామూలుగా ఏం నథింగ్ గా ఉండడం అనమాట. అది అది ఎవ్వరూ ఇష్టపడరు కదా. ఆయన మహర్షితో ఉన్న చనువు కొద్దీ చక్కగా చెప్పేస్తున్నాడు అంతే. అందుకే మహర్షి అదేదో ఆశ్చర్యపోకుండా అంటే మరి అతనికి అలా చెప్పాడు అనమాట. అంటే ఎవ్వరూ అదే కదా అసలు పెద్ద విషయం, సాధన అంతా అక్కడే ఉంది. అవును, అందరూ ఏమనుకుంటారంటే అన్ని ఉండి ఆత్మజ్ఞానం కూడా ఓ దగ్గర వచ్చేయాలి. అవును. అది యాక్చువల్ గా మొత్తం అన్ని నేను అనే ఇది అంటే మర్చిపోతేనే అసలు ఆత్మజ్ఞానం అనేది. అంటే మనం ఇది థియరీగా చెప్తున్నా, నేను, నా వాళ్ళు, నా పిల్లలు, నా భర్త, నా వాళ్ళు, నా పరివారం, నా ఇల్లు, నా ఆస్తులు, ఇవన్నీ మనం ఉంటూ ఆత్మజ్ఞానం వచ్చేయాలంట. అవన్నీ పోవాలి కదా వ్యక్తిత్వం అంటేనే అది పోవడం అంటే. అదంతా పోవడానికి ఎవరు ఇష్టపట్టలేదు కదా. అది అందుకని అతనికి ఉన్న చనువు కొద్దీ అడిగేసాడు అలా చక్కగా. అంటే మనం ఎంతైనా అంటాం గాని ఇది లేకుండా నథింగ్ గా అయిపోవడానికి ఇష్టం ఉండదు. అదే అతను అంటే అది నీ అనుభవం మాట ఏమి అంటే అతనికి ఏదో అనుభవం వచ్చిందని చెప్పాడు. అప్పుడు వ్యక్తిత్వ స్ఫురణ బీస్లీ గారు ఏమి చెప్పారో అది చెప్పలేదు. ఎందుకంటే అది ఏమి చెప్పుంటారా అని నేను ఆలోచిస్తున్నాను. అది మనకి ఎందుకులే. నీ అనుభవం మాట ఏమి అప్పుడు వ్యక్తిత్వ స్ఫురణ ఉంటే అది గాఢ నిద్ర అవుతుందా? అది అర్థం చూపించటంలో ఉంటుంది. మహర్షి ఏమంటారు? నీ అనుభవాన్ని మహర్షి చెప్పడం ఎట్లా? ఇందులో బలవంతంగా మింగించేది ఏమీ లేదు. అంటే అతనికి వచ్చిన అనుభవంలో అక్కడ వ్యక్తిత్వం లేకుండా అయి ఉంటుంది. అది నాకు తెలుసు కాబట్టి మహర్షి అంటే వారి ఉపదేశాలంటే నాకు అంత ఇష్టం. అంటే ఇక్కడ బలవంతంగా మింగించేది బలవంతంగా ఏమి బోధలు చేయరు ఆయన. అంటే నీ అనుభవం ఇలా ఉంది అంటూ దాన్ని బలవంతంగా మింగించేది ఏమీ లేదు. పక్కపరుచుకుని చక్కగా సవరించి గాఢంగా నిద్రించాలని ఉత్సాహిస్తావే, అది నీ వ్యక్తిత్వాన్ని మరవడానికి కాదా? బుద్ధుని నిర్వాణం అంటే ఏమి? వ్యక్తిత్వ నష్టి. ఆ నష్టం అంటేనే నాకు భయం. నిర్వాణంలో వ్యక్తి స్ఫురణ ఉండరాదా? దానికి ఆత్మలు రెండు ఉండవాలి. నీ నిద్రానుభవం బట్టే చెప్పు. వ్యక్తిత్వ స్ఫురణ నిలుపుకోవచ్చునే అని నాకు తోస్తున్నది. అది పోతుందంటేనే నాకు భయం. ఆ మధ్యాహ్నం ఆ తర్వాత ఆయనేమో అదే ఆ కొండ మీదకి వెళ్ళి చివరికి అలిసి తిరిగి వచ్చి వ్యవసాయం, సంఘ జీవనం, వర్ణాశ్రమ విధానం, భారతీయుల తాత్వికతల గురించి విశదంగా ఉపన్యసించారు. అంటే అతనికి అన్ని తెలిసినా ఆయనకున్న ఏమంటారు ఆ ఇంటిమసీతో అతను అలా చెప్తున్నాడు అనమాట. అదే కదా అందరూ కూడా నిజం చెప్పాలంటే అది ఎవ్వరు వదులుకోవడానికి ఇష్టపడలే. ఆయన ఇన్నిటి మీద ఉపన్యసించాడంటే ఆయన మహాజ్ఞాని అనమాట. అందుకే మహర్షి ఆయనతో అలా మాట్లాడి. రామబుద్రి గారు ఏమైనా ముందు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? శారద గారు, భార్గవి గారు అవి అడిగితే అప్పుడు రామబుద్రి గారు ఇంకా క్లియర్గా చెప్తారు. ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోవడం ఉందా? అంటే మనం థీరీగా చదివేస్తూ మనం ఎన్ని సాధించేవని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ థీరీగానే ఉంది ఇదంతా. ఆయనకి ఇంత జ్ఞానం ఉండి మహర్షితో అలా మాట్లాడుతున్నాడంటే మహర్షి దగ్గర ఆయనకి ఆ ఇంటిమసీ ఉంది. దానివల్ల ఆయన ఆ వ్యక్తిత్వాన్ని నేను వదులుకోవడం నాకు ఇష్టం లేదు అని అలా చెప్పగలుగుతున్నాడు. మిగతా వాళ్ళకి అది ఎలాగా లేదు. చెప్పండి రామబుద్రి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇప్పుడు ఆయన అంత జ్ఞాని కదా మేడం. అంటే కరెక్ట్ చూడంటే ఆ వ్యక్తిత్వాన్ని నాకు జ్ఞానం వేరండి.
ఇప్పుడు అంతాను ఉపన్యాసంలో చెప్పేయచ్చు. ఏమంటారు? అది జ్ఞానం వేరు. అంటే మనకి ఇంటెలెక్చువల్ గా మన బుర్రకి బాగా ఎక్కిపోతుంది. ఇప్పుడే ఆత్మజ్ఞానం, ఈ క్షణమే ఆత్మజ్ఞానం అయిపోయింది అనుకుంటాం. కానీ ఒక్కటి వదులుకోవడానికి ఇష్టం ఉండదు. అందుకని ఆయన అదే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ కూడా అడిగే ఉంటాడు ఆయన. ఎందుకంటే వ్యక్తిత్వాన్ని నాకు వదులుకోవడం ఇష్టం లేదు అని. ఎవరు ఇష్టపడరు కదా! ఇప్పుడు వ్యక్తిత్వం వదులుకుంటే అంటే ఇప్పుడు వ్యక్తిత్వం వదులుకోవడం అంటే ఆ అప్పుడు నా అన్నదంతా అంటే కంప్లీట్ మొత్తం నాశనం అయిపోవడం అండి. ఇప్పుడు నేను, నా వాళ్ళు, నా పిల్లలు, నా వస్తువులు, నా ఇల్లు, నా ధనం ఇవన్నీ నా అని నేను, నాది అన్నది కంప్లీట్ పోవడం అన్నమాట కదా వ్యక్తిత్వం అంటే. అది ఉంటేనే కదా వ్యక్తిత్వం. లేకపోతే ఏదీ లేదు. అహమిక, అహమిక అంటున్నారు కదా మహర్షి. అహమిక ఉంటే వ్యక్తిత్వం ఉంది. మరి అంటే ఇంకా అది పోతే అస్తిత్వం ఏంది మేడం? ఉన్నదే అది కదా! ఎప్పుడైతే మీకు అది పోయిందో అదంతాను కృష్ణమూర్తి గారు చెప్పిన టీచింగ్ గుర్తుపెట్టుకోండి 2 ఒకటి. ఎప్పుడైతే మనస్సుతో నిర్మించుతున్న ఇవన్నీ పోయాయి. పోయేసరికల్లా ఉన్నదంతా ఆత్మతత్వమే. అదే అడ్డుతోంది. కానీ మనం అది వదలడానికి ఇష్టపడం. అంటే మరి అది జీరో అంటే జీరో స్టేట్ వచ్చినప్పుడు అస్తిత్వం అంతా మొత్తం పోయినప్పుడు అంటే మనిషి యొక్క స్థితి అంటే ఎలా ఉంటుంది? అంటే మనకు స్పృహ బ్రహ్మాండంగా ఉంటుందా? ఉంటుంది. అదే అంటే కదా చెప్తున్నారు మహర్షి. మహర్షే ఎగ్జాంపుల్. హాయిగా ఉంటారు. అందరికంటే హాయిగా ఉంటారు. కృష్ణమూర్తి గారు రిపీటెడ్ గా చెప్తారు. ఎప్పుడైతే అది పోయిందో బ్లెస్, పరమానందం, నిజమైన ప్రేమ, సృజనాత్మకమైన తెలివి అన్నీ వస్తాయి. కానీ మనకు అవన్నీ అక్కర్లే. వ్యక్తిత్వాన్ని వదలడం ఇష్టం లేదు. ఆయన గట్టిగా సరిగ్గా చెప్తున్నాడు అది. అంటే ఆయన చెప్పేది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద మ్యాన్కైండ్ కదా! అవును మేడం. అదే కదా వదలడం అనేది. అంటే మనం ఇంటెలెక్చువల్ గా చెప్పడం వేరండి. ఆ టైం వచ్చేసరికల్లా వదలడానికి ఇష్టపడటంలే కదా! అలాంటి అడ్జస్ట్‌మెంట్‌లతో ఆధ్యాత్మికత కుదరదు అంటే కదా! వదలడం అంటే వదిలిన తర్వాత మనకింకా అస్తిత్వం ఎలా ఉంటుందనే భయం ఒకటి ఉంటది కదా మేడం! దానివల్ల ఆ భయం అవన్నీ అంటే అక్కడ ఎంతో మంది నిదర్శనంగా ఉన్నారు. ఆయన 10 సార్లు చెప్తున్నారు. అందరూ చెప్తున్నారు. ఏమంటారు? అవును మేడం. ఆ భయం అది పట్టుకోవడం వల్ల వచ్చేదే. మెయిన్ అంటే ఇది అహంకారంలో ఉండే స్థితి ఏందంటే భయమే గదా మేడం! కారణం. అంతే గదా? నేను అరిషడ్ వర్గం వస్తాయి. ఇప్పుడు జ్ఞానం ఇప్పుడు ఇంకొక అంటేనండి క్వెషన్ చెప్పండి. మీరు చెప్పండి మేడం. చెప్పండి. అదే ధ్యానము ఆహ్, అంటే విచారణ ఈ ఈ ఈ రెండిటి గురించి అడిగారు గదా మేడం! నిన్న ఈ రోజే ఉంది మేడం. ధ్యానము, విచారణ గురించి. ఈరోజు అవి ఎక్కువగా చెప్పలేదండి. వ్యక్తిత్వ సిద్ధి అంటే ముందు క్వెషన్స్‌లో ఎక్కడైనా ఉందా? ఇవాళ ఆ టాపిక్ రాలేదండి. నిన్ననొచ్చింది. అయినా అది మనం నిన్న చాలా సేపు మాట్లాడుకున్నాం కదా! ఆహా! ఇది ధ్యానం వల్ల వ్యక్తిత్వ సిద్ధి పోతుందా? ఒక ఆయన అడుగుతున్నారనమాట. అంటే అహమిక. అంటే అది ఆయన ఉన్న స్థితిని బట్టి ఆయనకి చెప్పారు. ఇక్కడ మనం దాన్ని సార్వజనికంగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా చాలా విషయాలు అలాగే చెప్తూ ఉంటాను. వాళ్ళున్న పాత్‌లో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నువ్వు అలా చేస్తూ ఉండు. టైమొచ్చినప్పుడు అది పోతుందన్నారు. అంతే కదా! కానీ దానివల్ల పోతుంది, పోదు అవన్నీ చెప్పలేదు. అంటే అదే మేడం. అంటే నిస్పృహ చెందుతున్నాడు. ఎంతో ఎన్నాళ్ళైనా ఎన్ ఎ నాకేమీ ఎ రాలేదని.
అవును మేడం. ఎంతో కొంత ఒక దారిలో అయితే ఉన్నారు గదా! అన్న స్థితిని బట్టి వాళ్ళకి చెప్తాడం అయితున్నట్టుంది. హ్మ్. అదే ఒక హేతువాది వచ్చాడనుకోండి, ఇంకోలా చెప్తాం. హ్మ్. ఆటోమేటిక్. హ్మ్. అవును మేడం. అంటే అప్పటికప్పుడు వ్యక్తి యొక్క స్థితిని బట్టి వాళ్ళ జవాబు ఉంటుందనేది అర్థం. అంతే. అంతే. అక్కడ కూడా అతనేమోని నువ్వు ధ్యానం వల్లే నువ్వు సాధిస్తావు అలా కాదు. దానంతట వస్తుంది. హ్మ్. నువ్వు నీ మానాన ఉండన్నారు. హ్మ్. ఇప్పుడు అదే మేడం. వ్యక్తిత్వం వదులుకోవడము అంటే ఊరికే మామూలుగా ఉండడం అంతే. జరిగే జరిగే స్థితిని గమనించడమే. ఇంకంతే. అంటే మనం జోక్యం చేసుకోకూడదు. మామూలుగా ఉండడం కాదండి. మన కండిషనింగ్స్ అన్నీ వదులుకోవాలి. నా వాళ్ళన్న ప్రేమ, పక్షపాతం, నా వస్తువులన్నవి, నా వాటి మీద మోహం ఇవన్నీ మనం వదులుకోవాలి కదా! దట్ ఈస్ ఎంప్టీయింగ్ కాన్షియస్‌నెస్ అంటారే కృష్ణమూర్తి గారు అదనమాట. మొత్తం అన్నీ వదిలేసుకోగలగాలి. వదిలేయడం అంటే ఏంటి? మానసికంగా వదిలేయాలి. అది అన్ని చోట్ల చెప్తున్నదే కదండీ! ఎన్నో రకాలుగా. మనం ఎలా అనుకుంటామంటే అన్ని అన్ని సత్సంగాలకి అన్ని వెళ్తాం. అన్ని మేడం. సత్సంగాలకి వెళ్తాం. ఆ సత్సంగాలు ఇలాగే ఉంటాయి. మన భోగాలు, మన అంటే లాలసలు, ఉద్వేగాలు, కోరికలు అన్నీ ఉంచుకుంటాం. సత్సంగం కూడా అవ్వాలి. ఆ రకంగా అలవాటయిపోవడంతోటి వదలడం అన్న దాన్ని అలవాటు లేదు మనకి. అక్కడ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళే. అందరూ ఇలాంటి వాళ్ళే గనక అవును. అవును. అలా ఇలా వదిలేస్తాము అంటారు. అది అక్కడికో వేదం అయిపోతుంది. వదలకుండానే అన్నీ వస్తాయని. ఒకరికొకరు దానికి దన్ను. ఏమంటారు? మహర్షి లాంటి వాళ్ళు మనకు అరుదుగా ఉంటారు కదా! హ్మ్. ఇంకా అక్కడితో మనం అవునవును వదలకుండానే అన్నీ ప్రాప్తమైపోతాయి అన్న ఒక మిథ్యా భావనలోకొస్తాం. అవునా? అవును మేడం. అది మనకి పోతన భాగవతం దగ్గర నుంచి అన్ని చోట్ల చెప్తూనే ఉన్నారు. ఇతఃపరం వెరుంగను నువ్వు తప్ప అన్న అన్న స్థితి ఉంటేనే కదా ఆయనొస్తాడు. ఇతరాలన్నీ ఉండాలి. నువ్వు కూడా రా అని మనం అడుగుతాం మోడర్న్‌గా. మోడర్న్ భక్తుడది. ఏమంటారు? అన్నీ ఉంటాయి. నువ్వు కూడా వచ్చి అవును మేడం. వస్తే అంటే రా అన్నీ లోపలికో. నేను మాత్రం ఏది వదలనంటాం. అదే మేడం. అన్నీ వదులుకుంటే అస్తిత్వం ఎలా అనే ఒక భయం అలా అనేది కాదండి. ఉంటుంది వదలడం గాబట్టి ముందు అని చేత కాదండి. వదులుకుంటే ఏమవుతుందో అదే అంటున్నారు కదా మహర్షి. అస్తిత్వం ఎలా అన్నది ఇప్పుడు మనస్సుకి ఎలా అర్థమవుతుందండి? అది మనస్సుకి వదిలేసిన స్థితిని. మనస్సుతో కదా మీరడిగేది. హ్మ్. కొంచెం ఆ భగవతత్వాన్ని, ఆత్మతత్వాన్ని చెప్పండి అన్నట్టుగా ఉంది. అది మనస్సుతో చెప్పగలమా? పట్టుకోగలమా? సీక్రెట్ డాక్ట్రిన్ అంతా అదే స్థితిలో ఉన్నది. అంటే మీరెలా అంటే ఇప్పుడు మనస్సుతోటి మనస్సుకు అతీత స్థాయి ఎలా ఉంటుందో రుచి చూడాలనుకుంటున్నారు. అవును మేడం. ఆయన అంటే చెప్పినది ఉన్న అందరి మానవుల స్థితి అంతే. స్థితిని అదే మేడం. ఉన్న స్థితిని వదిలించుకోకుండా లేని స్థితిని రాబట్టుకోవాలని చూస్తున్నాం. అంటే మనం ఎలా అలవాటైపోయామంటేనండి, అన్నీ ఉంటాయి. ఆ భగవంతుడొచ్చి అక్కడ గదిలో అక్కడ కూర్చోవాలి. ఈ మురికి కూపంలో ఆయన కూడా హాయిగా ఉండాలి. అది ఇవన్నీ మనం వదలం. ఆయన మాత్రం వచ్చేయాలి. ఆయన అంటే ఇక్కడ ఆత్మతత్వం అనండి, భగవంతుడనండి ఏదవనండి ఒకటే కదా! అంటే మన అవును. డిజైర్‌లోనే దేర్ ఈస్ ఇగ్నోరెన్స్. ఎందుకిలా కోరుతున్నాం? అందుకే మనం ఏంటంటే పూజలు అలాంటివన్నీ పట్టుకుంటున్నాం. వాటికేం వదలక్కర్లే గదా! అన్నీ చాలా ఇవన్నిటితో మరి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. సెరమోనీస్ ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. డాన్సులు ఎంజాయ్ చేయొచ్చు. అవి మనకిష్టం.
దాని వల్ల అవి బాగున్నాయని పట్టుకుంటారు మనుషులు. వాటి వల్ల ఏమిటో వచ్చేస్తుందని మళ్ళీ దానికి ఒక ముసుగేసుకుంటారు కదా! ఉమ్, ఎందుకంటే అవే వాళ్ళు ఆ ఇంద్రియాలతో ఉన్నవే చేయగలరు గనక వాటికి సంబంధించిన అన్నిటితో ఎంజాయ్ చేస్తూ అతను సెరిమోనీస్ అన్నారు కృష్ణమూర్తి గారు. అలాగా సెరిమోనీస్ అన్ని ఎంజాయ్ చేస్తూ ఏదో నాకు భగవత్ప్రాప్తి అయిందని ఫీల్ అవుతారు. నాలుగుకి తిండి, ముక్కుకి వాసన అన్ని మనకి 5 ఇంద్రియాలకు కావాల్సినవన్నీ అక్కడ ప్రొవైడ్ అవుతున్నాయి. నా ఇంద్రియ సుఖాలు క్షేమంగా ఉండాలి. నా మనస్సులో ఉన్న కోరికలు, కామవాంఛలు స్థిరంగా ఉండాలి. భగవంతుడు కూడా వచ్చేయాలి. అది ఎందుకని? అదేదో గొప్పదని ఎక్కడో విన్నాం. లేకపోతే ఆ కోరిక ఎప్పుడో కోరం. ఇప్పుడు పిల్లలకి చాలా మంది సీక్రెట్ డాక్టర్ ఏదో గొప్పదని ఆ సీక్రెట్ అని చదువుదామా అంటారు. యువతల థియోసఫీలో ఏ బుక్ చదవకుండా ఒక్క అంటే వాళ్ళు ఆ పుస్తకం గొప్పదని విని సీక్రెట్ డాక్టర్ చదువుదామా అంటారు. అలా ఉంది పరిస్థితి. అంటే ఏమి వదలడానికి ఇష్టం ఉండదు. మనకేమోని ఆ అనంతత్వం ఆ కోరికే అక్కర్లేదు అలాంటప్పుడు. కానీ అదేదో గొప్పదని విన్నాం కదూ! అందుకని అది కూడా కావాలంట. అవునా కదా? మీరు చెప్పండి. అవును మేడం. అది వినకపోతే దాన్ని కావాలని అనకపోదు. ఇక్కడ లిటిగేషన్ ఎంత కష్టమో చూడండి. అన్నీ వదిలితే గాని ఆయన దొరకడు. ఆయనేదో గొప్పవాడని వింటున్నాం. సమస్తానికి మూలం అంటున్నాం. అవన్నీ మాత్రం పక్కన పెట్టగలం. ఇయన్నీ మాత్రం వదలం. హలో! క్లాస్‌లో ఉన్నానండి రఘురామారావు గారు. కొంచెం సేపు అయ్యాక చేయనా? నమస్తే. క్లాస్ చెప్తున్నాను. కొంచెం సేపట్లో చేయనా? చూసాను నేను. నిన్ననేనా? చార్టర్ కోసం. అది చూడలేదు. చూస్తాను. చూస్తాను. నేను ఒక్క పావుగంట 20 నిమిషాల తర్వాత మాట్లాడతాను. ఓకే. చెప్పండి. అంటే ఇది ఉన్న సత్యమే కదండీ! ఇప్పుడు ఎవరిని నింద లేదు ఇందులో. అంటే బికాజ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు లీవ్ ఎనీథింగ్. ఉమ్, అక్కడ నిందించేమని అలాంటిది ఆ భావన లేదండి అక్కడ. అంటే వి నో ద థింగ్స్. మనకే సుఖాలు తెలుసు, ఇంద్రియ సుఖాలు అవి మనకి తెలుసు. అవి వదులుకుంటే నా వాళ్ళన్న సెక్యూరిటీ, అది ఫాల్స్ సెక్యూరిటీ అని ఎంతమంది చెప్పినా అది మనకి నిజమైన సెక్యూరిటీ. అలాగా ఎందుకంటే నేను బాడీని, అది సత్యం కనుక మిగతా అన్ని సత్యం అని ఎస్టాబ్లిష్ అయిపోయింది మన స్థితి. ఆ బాడీని చూసేవాడు తర్వాత భగవంతుడు కాదు నా వాళ్ళు చూస్తారు అనే ఒక అసత్య భావన తిష్ట వేసి కూర్చుంది మనలో.